అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి మే 12వ తేదీ అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, వారి యొక్క సమయం అనుకూల సమయం ప్రతికూల సమయం ఏ విధంగా ఉండబోతుంది, వారు ఎదుర్కోబోయే పరిణామాలు శుభ పరిణామాల అశుభ పరిణామాల, వారి యొక్క సమస్యలకు తగిన పరిష్కారాలు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల ఎటువంటి పరిహారాలు పాటించడం వల్ల లభిస్తుందనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే క్షుణ్ణంగా అర్థమవుతుంది. పెద్దమ్మ తల్లి జ్యోతిషాలయం గురూజీ బాలాజీ రాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9959841642. ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, వ్యాపారం, కోర్టు, కుటుంబ సమస్యలు, విదేశీ ప్రయాణాలు, రాజకీయం, నరదిష్టి, నాగదోషం, పిల్లలు మాట వినకపోవడం, చదువు, ఉద్యోగం మొదలైన అన్ని సమస్యలకు 100% పరిష్కారం లభిస్తుంది. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ఫోన్ ద్వారానే జాతకం చెప్పబడును. గుప్త నిధులు చెప్పడంలో ఎంతో శుద్ధిహాస్తులు కలవారు. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒకసారి నమ్మకంతో గురువుగారిని ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గలవారు ఎంతో కార్యదక్షత కలిగిన వారు, ఎంతో క్రమశిక్షణకు మారుపేరనైతే చెప్పుకోవచ్చు. వీరు ప్రతి ఒక్కరిని సోదరభావంతో ఎంతో స్నేహభావంతో కలిసిమెలిసేలాగా ఉంటారు. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి సాయంత్రానికి అనగా మధ్యాహ్నం తర్వాత వీరికి జీవితంలో ఒక ఫోన్ కాల్ ద్వారా గుండె ఆగిపోయినటువంటి ఒక వార్త అయితే వీరికి వినపడబోతుంది. ఆ వార్త ద్వారా ఒక వ్యక్తి వీరికి తిరిగి వీరి జీవితంలోకి రావడము, లేదా జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి యాదృచ్ఛికంగా అయితే కాదు కానీ గ్రహాల పరిస్థితుల యొక్క ప్రభావం కారణంగా ఈ యొక్క రాశి గల వారికి వీరి జీవితంలో మరలా అయితే తిరిగి అడుగు పెట్టబోతున్నారు. ఈ యొక్క రాశి గల వారికి ఏ విధమైనటువంటి మార్పులు అయితే రేపటి రోజున సంభవించబోతున్నాయనేది తెలిస్తే మాత్రం వీరి యొక్క మనసు చాలా మృదువుగా ఉంటుంది. ఇతరుల కోసం ఎంతో త్యాగం చేసే వ్యక్తి కలవారు. నీతిగా నిజాయితీగా ప్రతి ఒక్కరి మీద నమ్మకం అయితే గట్టిగా ఉంచిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. వీరి యొక్క వ్యక్తిత్వానికి ప్రతి ఒక్కరూ దాసోహం అని చెప్పవలసిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఈ యొక్క రాశి గల వారికి మాత్రం రేపటి రోజున ఒక వార్త అనేది ఒక ఫోన్ కాల్ ద్వారా మధ్యాహ్నం తర్వాత అయితే ఒక వార్త వినబోతున్నారు. ఆ వార్త చాలా ఒత్తిడికి కూడా గురి చేయబోతుంది. వీరి జీవితంలో ఎదగడానికి చాలా కష్టపడిన తత్వం కలవారు. ఎవరి మీద ఆధారపడకుండా ముందుకు వెళ్ళాలనే ఆలోచన పరులు. వీరి యొక్క లక్షణాలు నీతి, నిజాయితీ, సహనం, ఇతరులకు సహాయం చేసే గుణము, లోతైన ఆలోచన. వీరికి కొన్ని బలహీనతలని కూడా చెప్పుకోవచ్చు. ఇతరుల గురించి అధికంగా ఆలోచించటం, ఇతరులకు సహాయపడటం కూడా వీరికి కాస్త బలహీనత అనేది చెప్పుకోవచ్చు. ఇంకా ప్రేమలో ఉన్నప్పుడు చాలా నిజాయితీగా ఉంటారనైతే చెప్పుకోవచ్చు. ఎంతో అంకిత భావంతో స్నేహం కానవచ్చు, ప్రేమ కావచ్చు, ఎంతో అంకిత భావంతో ఉంటారు. ఇతరులను బాగా అర్థం చేసుకోగల వ్యక్తిత్వం కలవారు. ఈ యొక్క రాశి గల వారికి కొన్ని చిన్న చిన్న సంకేతాలు కూడా పెను మార్పులను సృష్టించే విధంగా అయితే ఉండబోతున్నాయి. రేపటి రోజున వీరికి ప్రపంచంలో కూడా ఎంతో అదృష్టవంతులనైతే చెప్పుకోవచ్చు. అత్యంత శుభప్రదమైన రంగులు రేపటి రోజున వీరికి నీలం రంగు. అలాగే వీరికి తప్పకుండా అయితే శని యొక్క ప్రభావం చాలా మనశ్శాంతిని చేకూర్చబోతుంది. వీరి యొక్క నిర్ణయాలు సరిగ్గా తీసుకునేలాగా చేస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో మంచి మంచి అవకాశాలను సమకూరుస్తుంది. రేపటి రోజున మీరు నీలం కలర్ దుస్తులను ధరించడం లేదా రుమాలను సైతం దగ్గర ఉంచుకోవడం ద్వారా మీరు శని భగవాన్ యొక్క అనుగ్రహాన్ని అత్యంత ప్రీతిపాత్రులుగా అయితే అవుతారు. రేపటి రోజున మీకు శని భగవాన్ యొక్క అనుగ్రహం ద్వారా ప్రతి ఒక్క నరదిష్టి, నరఘోష కూడా మీకు ప్రతి ఒక్క అడ్డంకులు కూడా తొలగిపోబోతున్నాయి. అదృష్టం అనేది మిమ్మల్ని వరించబోతుంది. అకస్మాత్తుగా అయితే ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక సందేశం, ఒక శుభవార్త కూడా మీరు వినబోయే అవకాశాలు కూడా ఉన్నాయి. రేపటి రోజున మీరు కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అయితే అనుభవించబోతున్నారు. ఆలస్యమైన పనులు సైతం పూర్తి కాబోతున్నాయి. రేపటి రోజున మీకు ఒక శుభసూచకమైన రోజునైతే చెప్పుకోవచ్చు. పడమర దిక్కు యొక్క ప్రయాణం చాలా ఎంతో శుభ ఫలితాలను కూడా, ఎంతో మేలు మంచి అవకాశాలు కూడా మీకు రాబోతున్నాయి. ఆర్థిక బలం కూడా చాలా బాగా ఉండబోతుంది. రేపటి రోజున మీరు ప్రయాణం సాయంత్రానికి పడమర దిక్కును ప్రయాణిస్తే కనుక మీకు ఎంతో శుభసూచకంగా ఉంటుంది. మీరు బయలుదేరే ముందు తప్పకుండా దైవనామస్మరణ చేసుకోవడం ఎంతైనా మేలు ఫలితాలను అయితే మీకు అందిస్తుంది. రేపటి రోజున కొన్ని సంకేతాలు అకస్మాత్తుగా ఒక ఫోన్ కాల్ రావడం మీకు ఎక్కువగా అయితే చాలా కలవరం పరచబోతుంది. ఇక మీకు ఎన్నో సంకేతాలు కూడా మీ ముందుకు నిలబడబోతున్నాయి. తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. ఎవరితో ఎటువంటి మాటలు మాట్లాడినా మాటలు చాలా జాగ్రత్తగా, కోపాన్ని అదుపులో ఉంచుకొని మాట్లాడుకోవడం చాలా మంచిది. ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతమైన వాతావరణం నెలకొనడం ద్వారా మీకు తప్పకుండా సాయంత్రం తర్వాత మీ జీవితంలో పెను మార్పు అనేది రావడం మీకు తప్పకుండా మీరు గ్రహించుకుంటారు. మీ జీవితంలో సరికొత్త కథనం అడుగు పెట్టబోతున్నారు.
మీ జీవితంలో సరికొత్త ప్రయాణాన్ని సాగించబోతున్నారు. తప్పకుండా దైవం మీకు ఎన్నో సంకేతాలు అందిస్తూ ఉంటుంది. మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త తప్పకుండా మీరు వినబోతున్నారు. మీ మనసులో ఎన్నో సందేహాలు పూర్తిగా తొలగిపోతాయి. మీరు కల అనుకున్నది తప్పకుండా నిజమవుతుంది. ఒకే ఒక్క ఫోన్ కాల్ ద్వారా ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, సరికొత్త అవకాశాలకు సైతం మీ ముందుకైతే నిల్చోబోతున్నాయి. ఆర్థిక పరంగా డబ్బు సమస్యకు ఒక మార్గం అయితే మీకు కనబడుతుంది. అప్పులు అన్నీ త్వరగా తీరిపోతాయి. రావాల్సిన బాకీలు సైతం మీకు వసూలవుతాయి. మిమ్మల్ని మీ అపార్థం చేసుకున్న వారు సైతం వారి యొక్క తలుపును తప్పు మీ వారు తప్పును తెలుసుకొని మీ ముందుకు తల వంచుకునేలాగా అయితే ఉండబోతున్నాయి. మీ జీవితంలో కీలకమైన పాత్ర ఒక స్త్రీ పాత్ర అయితే రేపటి రోజున మిమ్మల్ని ఎన్నో బాధలను అర్థం చేసుకుంటుంది కూడా. ఆమె వల్ల మీకు మానసికంగా బలం పెరుగుతుంది. మీ జీవితంలో ఆనందం కూడా పెరుగుతుంది. మనసులో జరగబోయే సరికొత్త మార్పులు, సరికొత్త ఆలోచన విధానం సైతం మీకు భయాలను, ఆందోళన కూడా తీర్చివేసేలాగా చేస్తుంది. ముఖ్యంగా మీరు గమనించవలసిన ఒక విషయం ఏంటంటే గనక, మీరు మాట్లాడేటప్పుడు చాలా స్పష్టంగా, శాంతంగా, ప్రశాంతమైన వాతావరణంలో మాట్లాడవలసి ఉంటుంది. తప్పకుండా మీకైతే రేపటి రోజున మీ యొక్క కర్మ ఫలితం ఎదురు చూస్తున్న కష్టాలకు తప్పకుండా ప్రతిఫలం అనేది మీ ఎదుటనే నిలిచోబోతుంది. మధ్యాహ్నం తర్వాత సాయంత్రానికి మీకు తప్పకుండా ఒక ఫోన్ కాల్ వచ్చి మీ జీవితాన్ని మాత్రం పెను మార్పుల్లో అయితే తిప్పబోతుంది. రేపటి రోజున ఎట్టి పరిస్థితుల్లో ఆ ఫోన్ కాల్ని మాత్రం మీరు అస్సలు మిస్ చేయవద్దు. ఆ ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో ఎన్నో సరికొత్త సంభాషణలు కూడా జరగబోతున్నాయి. సరికొత్త ఆలోచన విధానాన్ని, మీ జీవితాన్ని పూర్తిగా అయితే మార్చబోతుంది. తప్పకుండా అదృష్ట యోగం మీకు వరిస్తుంది. అన్ని రంగాల వారికి కూడా అన్ని అవకాశాలు కలిసి వచ్చే ఫలితాలు కనబడుతున్నాయి. ప్రతి ఒక్క రంగంలో ఉన్న వారికి మాత్రం ఈ యొక్క రాశిగల వారికి ఉన్నతాధికారుల నుండి ప్రత్యేకమైన గుర్తింపు అయితే లభిస్తుంది. వ్యాపారస్తులకు కూడా సరికొత్త అవకాశాలు, సరికొత్త ఆర్డర్లు, సరికొత్త కస్టమర్లు కూడా వచ్చే అవకాశాలు చాలా కనబడుతున్నాయి. రేపటి రోజున మాత్రం ఈ యొక్క రాశిగల విద్యార్థులు చదువులో చాలా శ్రద్ధ వహించవలసిన అవసరం కూడా ఉంది. గురువుల యొక్క సహాయం వీరికి చాలా బాగా మంచి ఫలితాలను కూడా చేకూరుస్తుంది. ఈ యొక్క రాశిగల వారికి వీరి యొక్క టాలెంట్ను గుర్తింపు చేసే మంచి సమయం అని కూడా చెప్పుకోవచ్చు. రేపటి రోజున తప్పకుండా ఒక స్త్రీ ద్వారా మంచి లాభాలు కలిగే సూచనలకు బలంగా కనబడుతూ ఉన్నాయి. ఆమె మీ యొక్క కుటుంబ సభ్యురాలు కావచ్చు, సహోద్యోగి కావచ్చు, కొత్తగా పరిచయమైన వ్యక్తి కూడా కావచ్చు. ఒక మంచి సమాచారాన్ని అయితే మీకు అందించబోతున్నారు. తప్పకుండా అయితే రేపటి రోజున ఎదుర్కొంటున్న సమస్యలకు ఒక సరికొత్త పరిష్కార మార్గం మీకు అయితే ఎదురుగా వచ్చి నిలిచోబోతుంది. ఆమె యొక్క సహాయం, వారి యొక్క మాటలు కావచ్చు, మార్పు కావచ్చు, ఆ స్త్రీతో మీకు ఎంతో గౌరవంగా, శ్రద్ధగా అయితే వహించవలసిన అవసరం కూడా ఉంది. ఆ స్త్రీ ద్వారా మీకు అదృష్టం తప్పకుండా తలుపు తెరుచుకుంటుంది. చిన్నగా మొదలై పెద్ద మార్పులతో ముగిసే రేపటి రోజున మధ్యాహ్నం తర్వాత మాత్రం ఒక ఫోన్ కాల్ మీ జీవితంలో సరికొత్త మార్గాన్ని అయితే చూపబోతుంది. ఒక స్త్రీ సహాయం ద్వారా మీకు అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, చిన్నపాటి శుభాలు మీకు పెద్ద విజయానికి అయితే దారి తీయబోతున్నాయి. ప్రశాంతమైన వాతావరణంలో ఉండండి. తప్పకుండా భగవంతునిపై నమ్మకాన్ని అయితే ఉంచండి. రేపటి రోజున ఉదయం నిద్ర లేచిన వెంటనే ప్రశాంతమైన వాతావరణంలో ఇంటినంతా శుభ్రపరచుకొని చక్కగా స్నానం ఆచరించి యోగా, ధ్యానం, వ్యాయామం, ఆధ్యాత్మిక మార్గం ఇటువంటివన్నింటినీ ద్వారా ఒత్తిడి తగ్గించుకొని ప్రశాంత మార్గాన్ని అయితే నెలకొనవచ్చు. తప్పకుండా ఇంట్లో దీపారాధన చేసుకోవడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు కలుగుతాయి. రేపటి రోజున దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి యొక్క దేవాలయానికి సందర్శించి స్వామివారికి సింధూరంతో పూజ, అలాగే తమలపాకుల పూజ, వడలతో వడమాలను సమర్పించడం ద్వారా స్వామివారికి ప్రీతిపాత్రులు అవుతారు. తప్పకుండా స్వామివారికి తమలపాకు పూజ చేయడం, వడమాలను సమర్పించడం ద్వారా మీకు శత్రుపీడలు, నరఘోష, నరదిష్టి, అలాంటి అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. శనిపీడలు కూడా తొలగిపోతాయి. అదృష్ట ద్వారం తప్పకుండా అయితే మీకు స్వాగతం పలుకుతుంది. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.